మణిద్వీపపీఠ త్రిపుర మహాశక్తిపీఠ శ్రోతలకు వీక్షకులకు శ్రీ కనకదుర్గాదేవి యొక్క ఆశీర్వాదాలు. ఇప్పుడు రాజశ్యామల నవరాత్రి పర్వదినాలు జరుగుతున్నాయి. అందులో రాజశ్యామలాదేవి గురించి మనము మొదటి వీడియోలో చెప్పుకున్నాము. ఆ తల్లి జ్ఞానశక్తికి ప్రతీక అని. లలితాదేవి యొక్క అనేక మంది మంత్రినులు ఉన్నారు. అందులో 16 మంత్రినులు చాలా విశేషమైనటువంటి వారు. ఆ 16 మంది మంత్రినులలో అత్యంత గొప్పది, శ్లాఘనీయమైనటువంటిది రాజశ్యామలాదేవి. ఈమెను రాజమాతంగి అని కూడా అంటారు. ఈ రాజశ్యామలాదేవి అత్యంత శక్తి ప్రభావం కలిగినటువంటిది. లలితాదేవికి తన సృష్టి పరిపాలనలో చతుర్దశ భువనభాండాలను లలితాదేవి పరిపాలిస్తూ ఉన్నది కాబట్టి ఆ పరిపాలనలో మంత్రినిత్వము వహిస్తూ లోక వ్యవహారాల గురించి ఎప్పటికప్పుడు ఆ యొక్క తల్లికి విశదపరుస్తూ ఉంటుంది రాజశ్యామలాదేవి. ఈ రాజశ్యామలాదేవి చతుషష్ఠి కళలకు అధినేత్రి. ఒక వ్యక్తి ఏ కళ ఎందైనను రాణించాలంటే అది రాజశ్యామలాదేవి పరిపూర్ణ కృపా కరుణాకటాక్షాలుంటే సరిపోతుంది. అలాగే 16 మంది మంత్రినులలో అత్యంత శక్తివంతమైనది రాజశ్యామలాదేవి. రాజశ్యామలాదేవి యొక్క రూప విశేషాలకు వస్తే లేత మరకత వర్ణాన్ని కలిగి ఉంటుంది ఆ తల్లి. సదా షోడశవర్షీయ అంటే ఎప్పుడు 16 సంవత్సరాలే ఉంటాయి ఆ తల్లికి. ఆ తల్లి ఎంతో దివ్యత్వంగా కలిగి ఉంటుంది. విద్యుత్ సమానమైనటువంటి ముఖవచ్చస్సుతో దేవతలే తమ యొక్క కిరీటాలను భిక్షాపాత్రలుగా పట్టుకొని జ్ఞానం కొరకు దేహి దేహి అని ప్రార్థిస్తూ ఉంటూ ఉంటారు. ఆ తల్లి లలితాదేవికి అనునిత్యం సేవ చేయాలన్న తత్పరతతో ఎప్పుడు మణిద్వీప చింతామణి గృహానికి కొద్ది దూరంలో ఉన్నటువంటి బంగారుమయ ప్రాకారంలో నివసిస్తూ ఉంటుంది. రాజశ్యామలాదేవి అధిరోహించేటటువంటి రథము గేయచక్ర రథారూఢము. ఇది 7 ఆవరణలు కలిగి ఉంటుంది. 7వ ఆవరణలో రాజశ్యామలాదేవి పరివేష్టితమై ఉంటుంది. లోక వ్యవహారాలన్నింటినీ సరిచూస్తూ మనుషుల యొక్క కర్మలను, దేవతల యొక్క కర్మలను, సమస్త జీవుల యొక్క స్థితిని ఎప్పటికప్పుడు లలితాదేవికి విశదపరుస్తూ ఉంటుంది ఈ రాజశ్యామలాదేవి. బండాసుర వధకు లలితాదేవి ప్రాదుర్భవించినప్పుడు లలితాదేవి యొక్క చెరుకు నుండి ఉద్భవించినటువంటిదే రాజశ్యామలాదేవి. ఈ రాజశ్యామలాదేవి గురించి లలితా సహస్రనామంలో కానీ ఎక్కడా కూడా వివరించలేదు ఎందుకండి అని అంటారు. ఎందుకంటే రాజశ్యామల లలితాదేవి వేరు కాదు, ఇద్దరూ ఒక్కటే. రాజశ్యామలాదేవి అనుగ్రహము సంపాదిస్తే లలితాదేవి అనుగ్రహము సులభంగా సాధింపవచ్చును. అందుకని లలితా సహస్రనామంలో వసిన్యాది వాగ్దేవతలు ఆ తల్లిని మంత్రిణ్యంబా విరచిత విషంగవదతోషిత అని అంటారు. విషంగుడనేటటువంటి రాక్షసుణ్ణి సంహరించినటువంటిది రాజశ్యామలాదేవి. విషంగుడు చెడ్డ బుద్ధికి సంకేతం. జ్ఞానశక్తితో చంపిందని అందులో అంతరార్థం. రాజశ్యామల ఎన్నో రూపాలను ధరించి ఉంటుంది. ఎన్నో రకాల మాతంగిన్లు కలరు. అందులో హసంతి శ్యామల అని, వేణు శ్యామల అని, సంగీత శ్యామల అని, సుఖసారిక శ్యామల అని ఇలా ఎన్నో విద్యలు కలిగి ఉన్నాయి. అందులో లఘుశ్యామల దేవి చాలా ప్రశస్తమైనటువంటిది. ఈ లఘుశ్యామలాదేవి ఉద్భవం ఎలా జరిగిందంటే కడిమి చెట్ల వనంలో ఒకసారి మతంగ మహర్షి తపస్సుకు పరాశక్తి తపస్సుపై లీనమై ఉన్నాడు. ఆనాడు పరదేవత అతన్ని కటాక్షించి ప్రత్యక్షం కాగా అతన్ని ఏదైనా ఒక వరాన్ని కోరుకోమని అడిగింది ఆ పరదేవత. అమ్మ, ఒకనాడు హిమవంతుని సభలో ఏదైనా ఒక శక్తికి తండ్రినవ్వడం నా యొక్క గొప్పతనం అన్నట్టుగా భావించి చెబుతున్నది నాకెంతగానో మనసుకు గుచ్చుకున్నది. కావున నేను కూడా ఏదైనా శక్తికి
తండ్రి కావాలని ఉన్నదని అనేసరికి సరే నేనే పుత్రికగా జన్మిస్తానను ఆ తల్లి వరమిచ్చి అంతర్ధానమైంది. ఆ మతంగ మహర్షి యొక్క కుమార్తెయే లఘుశ్యామల. శ్యామలాదేవి ఉపాసన చాలా ప్రశస్తమైనటువంటిది. శ్యామలాదేవి రాజశ్యామలాదేవి యొక్క అనుగ్రహం గనక కలిగితే లలితాదేవి అనుగ్రహం చిక్కినట్లే. అందుకే రాజశ్యామలాదేవి నవరాత్రుల్లో రాజశ్యామలాదేవి లలితాదేవి ఒక్కసారైనా మా గురించి లలితాదేవికి విన్నవించమ్మా, సమస్త లోక వ్యవహారాల గురించి, సమస్తమైనటువంటి దేవకార్యముల గురించి, మానవుల కార్యాల గురించి, భక్తుల కార్యాల గురించి ఆ తల్లికి విన్నవిస్తూ ఉంటావు కదా, నా గురించి కూడా ఒక్కసారి ఆ తల్లి చెవులకు విన్నవించమ్మా అని ప్రార్థిస్తే ఆ యొక్క రాజశ్యామలాదేవి అనుగ్రహించి లలితా కటాక్షం పొందేలా చేస్తుంది. రాజశ్యామలాదేవి యొక్క రూపవర్ణానికి వస్తే ఆ తల్లి భద్రపీఠాసనం పైన ఒక కాలు నేలపై ఉంచి మరొక కాలును ముడుచుకొని వీణను వాయిస్తూ వివిధ ఆయుధాలతోన మరకత శ్యామ వర్ణంలో ఆ తల్లి దర్శనమిస్తుంది. ఆ తల్లి యొక్క పాశ అంకుశాలను, చెరుకు విల్లును, వీణను, పుష్పమును, చిలుకను ధరించి ఆ తల్లి దర్శనమిస్తుంది. కొన్ని సందర్భాలలో అమృత కలశాన్ని పట్టుకొని కూడా దర్శనమిస్తూ ఉంటుంది. ప్రేమకు, పాశానికి, మనుషుల యొక్క కర్మలకు, జ్ఞానానికి, వైరాగ్యానికి సంకేతాలే ఆ యొక్క చేత ధరించినటువంటి ఆయుధాలు. శ్యామలాదేవి బుద్ధిశక్తిని, మానవుల యొక్క బుద్ధిశక్తిని నియంత్రిస్తూ ఉంటుంది. ఆ తల్లి యొక్క 8 చేతుల్లో వీణ యోగాభ్యాసాన్ని గురించి తెలియజెబుతుంది. ఆ తల్లి యొక్క ఇంకొక చేతిలో ఉన్నటువంటి ధాన్యపుకు మనుషుల యొక్క జన్మల కర్మలకు గుర్తుగాను ధాన్య రూపంలోను, ప్రేమకు పాశంగాను, విద్యకు, జ్ఞానానికి, స్థితికి జపమాలగాను, యోగాభ్యాసానికి వీణగాను, మనుషుల యొక్క సమస్త కర్మలకు ధాన్య రూపంలోను, లోక వ్యవహార స్థితిగతులకు కలువపూల రూపంలోను, సమస్త విద్యలకు పుస్తక రూపంలోనూ ఆ తల్లి చేతిలో ధరించి ఉంటుంది. ఆ తల్లి ఒక పాదాన్ని కిందికి వదిలి మరొక పాదాన్ని ముడుచుకొని ఉంటుంది. ఆమె యొక్క పాదాలను శరణు వేడిన వారికి సమస్తమైన భాగ్యాలను ప్రసాదించగలను అని చెప్పటానికే ఆ విధంగా కూర్చొని ఉంటుంది. ఆ తల్లిని ఆశ్రయించిన వారికి పొందలేనటువంటిది ఏది కూడా ఉండదు. సమస్తమును ప్రసాదించగల శక్తి రాజశ్యామలాదేవి. మనిషికి వాక్పటుత్వాన్ని, గొప్ప స్థితిని, సిరి సంపదలను, వాక్కును, పశ్యంతి, మధ్యమ, వైఖరి లాంటి వాక్ సంపదను కూడా ప్రసాదించడంలో రాజశ్యామలాదేవి చాలా శక్తివంతమైనటువంటిది. అయితే రాజశ్యామలాదేవికి మాతంగిదేవికి చాలా వ్యత్యాసం ఉంటుంది. మాతంగి రాజశ్యామల ఒకటి కాదు. రాజశ్యామలాదేవి వైదిక స్వరూపమై జ్ఞానానికి ప్రతీక. మాతంగిదేవి తాంత్రిక స్వరూపం, తాంత్రిక దివ్య స్వరూపమే మాతంగి. మాతంగి గురించి తదుపరి వీడియోలో తెలియజెప్తాను. శ్రీ రాజశ్యామలా దేవత సంపూర్ణ అనుగ్రహ సిద్ధిరస్తు.